క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా వాక్యం పంచుకునే అవకాశము కలుగు చేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, నేను ఒక సిరీస్ ఆఫ్ సర్మన్స్ చేస్తున్నాను. దేవుణ్ణి వేరు సందర్భాల్లో వేరు నామములతో మనము సంబోధించడము మనము చూస్తూ వచ్చాము. ఇప్పటి వరకు మనము ఏలోహీం దేవుడి గురించి చూసాము. అదేవిధంగా అదే మన దేవుణ్ణి, మన ప్రభువుని యావే అని సంబోధించడము. ఎల్ ఎల్యాన్, ఎల్ షదాయ్, ఎల్ ఓలాం, యెహోవా ఈరే, ఎల్ రాయి, యెహోవా రాఫా, ఇవన్నీ కూడా మనము చూస్తూ వచ్చాము. ఆ పేరు యొక్క అర్థము ఏమిటి, హెబ్రీ భాషలో ఉన్న ఈ పేర్లకి అర్థాలు ఏమిటి, ఏ సందర్భాల్లో ప్రభువుని ఆ నామములతో పిలిచారనేది మనం చూస్తూ వచ్చాము. ఇదే ఫస్ట్ సర్మన్. మీరు గనక వింటూ ఉంటే గనక నావి అంతకుముందు రికార్డ్ అయిన సర్మన్స్ కూడా మీరు చూడొచ్చు. దాన్ని బట్టి మీకు ఇవన్నిటి అర్థాలు మీకు తెలుస్తాయి అన్నమాట. ఈరోజు మనము ఎడనాయ్ అనే పదము, అనే నామము దేవునికి మనము సంబోధిస్తున్నప్పుడు దాని అర్థం ఏంటో కూడా మనము చూద్దాము. ఎడనాయ్ అంటే మాస్టర్ అని అర్థం వస్తుంది అనమాట. ఎడనాయ్ అంటే మాస్టర్, లేకపోతే లార్డ్ అంటే ఏంటంటే యజమానుడు, ప్రభువు అని అర్థం వస్తుంది. మాస్టర్ ఆర్ లార్డ్, ప్రభువు, యజమానుడు అని అర్థం వస్తుంది అనమాట ఎడనాయ్ అంటే. ఇది పాత నిబంధనలో మనకి 335 మార్లు కనపడుతూ ఉంటుంది అన్నమాట పాత నిబంధనలో. ఎడనాయ్ బదులు యావే అనేది మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. రెండిటికి సుమారుగా దాదాపుగా ఒకటే అర్థం వస్తూ ఉంటుంది, ఎడనాయ్ అన్నా యావే అన్నా సరే. మరి ఎడనాయ్ అంటే మన జీవితంలో ప్రభువు ఏ విధముగా పని చేస్తున్నాడు, మన జీవితంలో ప్రభు యొక్క పాత్ర ఏంటి, మనకి ప్రభు ఏమై ఉన్నాడు, మనకి ఆయన యజమానుడిగా ఉన్నాడా, ప్రభువుగా ఉన్నాడా లేదా అన్న విషయం కూడా మనం గమనించవచ్చు. ఇది అర్థం తెలిసిన తర్వాత మన జీవితంలో ఆయన సార్వభౌమాధికారము కలిగి ఉంటాడు. ఎడనాయ్ అంటే అది అర్థం వస్తుందన్నమాట. పాత నిబంధనలో మనము ఎడనాయ్ అనే పదము మానవులకు కూడా, వారికన్నా ఎక్కువ అధికారంలో ఉన్న మానవుల్ని కూడా ఈ విధంగా సంబోధించడం చూస్తూ ఉంటాము. కానీ ప్రత్యేకంగా దేవుని ఉద్దేశించి చెప్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాటకి, అంతకుముందు నేను చెప్పిన విధంగా ప్రతి నామముకి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. అది దేవుని యొక్క ప్రత్యేక గుణాన్ని తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట. ఉదాహరణకి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చూడండి, ఆయనకి ఎన్ని విధాల ఆయన సంబోధించారు, ఆయనకి ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో చూడండి. ఆయన ఏంటి, ఆశ్చర్యకరమైన విషయాలను మన జీవితాల్లో చేస్తాడు, అందుకే ఆశ్చర్యకరుడు. ఆలోచనకర్త, మన పట్ల ఆయనకు ఆలోచన కలిగి ఉన్నాడు. బలవంతుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు, ఆయన మనకి నిత్యుడగు తండ్రిగా కూడా ఉన్నాడు ఆయన. అదేవిధంగా సమాధానానికి సమాధానకర్తయగు అధిపతి అని కూడా చెప్తున్నారు. ఈ విధముగా దేవుణ్ణి సంబోధించడం మనం చూస్తున్నాము. ప్రభువారు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాక మునుపే యెషయా గ్రంథంలో ఇది తెలియజేయబడి ఉంది. మనము మన మానవ జ్ఞానం ద్వారా ఎడనాయ్ అంటే అర్థం ఏంటో చూసుకోవాలనుకుంటే ఏంటంటే, దీన్ని మనము యావే పదముతో కలిపి ఆలోచించవచ్చు అన్నమాట. మానవులు కూడా నేను అంతకుముందు చెప్పిన విధంగా తనకన్నా
వారికన్నా అధికమైన పొజిషన్లో ఉన్న వాళ్ళని మై లార్డ్ అని పిలవటము గమనిస్తూ ఉంటాం మనం. ఉదాహరణకి మొదటి సమూయేలు 24 అధ్యాయం 8 చూసినట్లయితే, మొదటి సమూయేలు 24లో మనందరికీ తెలుసు, సౌలు దావీదుని హతమార్చడానికి చంపనుద్దేశించి దావీదు వెంట పడుతూ ఉండాడు సౌలు. ఒకానొక పరిస్థితుల్లో దావీదుకి అవకాశం కూడా దొరికింది సౌల్ని హత్య చేయడానికి, చంపడానికి. ఆ గుహలో దావీదు దాక్కునుండాడు. అక్కడికే సౌలు రావటం మనకు తెలుసు. సౌలు అక్కడికి వచ్చి తన నిత్య కృత్యాలు చేసుకుంటానికి ఆ గుహలోకి వెళ్ళటం మనకు తెలుసు. అక్కడ అవకాశం ఉన్నా సరే దావీదు సౌల్ని చంపలేదు. అంటే ప్రతీకారం తీసుకునే అవకాశం ఉన్నా సరే అతను ప్రతీకారం తీసుకోలేదు. అక్కడ తీసుకోకుండా ఈ 1 సమూయేలు 24:8 దావీదు సౌల్ని ఏమని సంబోధిస్తున్నాడో చూడండి. నా ఏలినవాడ రాజా అంటున్నాడు. ఈ నా ఏలినవాడ రాజా, ఈ పదముకి ఎడనాయ్ అనే హిబ్రీ పదముకి చాలా దగ్గరగా అర్థం వస్తోంది. ఇలాగ ఎన్నో సందర్భాలు పాత నిబంధనలో ఉన్నాయి. మనకి తెలుసు, అబ్రాము శారా విషయంలో కూడా తెలుసు. శారాకి మరి కుమారుడు జన్మిస్తాడని విషయం తెలిసినప్పుడు, అది విన్నప్పుడు ఆవిడ అబ్రాముని యజమానుడిగా సంబోధిస్తుంది అనమాట. ఎందుకంటే తన భర్తని తనకన్నా పైగా అధికారం ఉన్నట్టుగా ఆవిడ భావిస్తోంది. అదే విధముగా సొదొము గొమొరాల మీదకి దేవుని యొక్క ఉగ్రతని కురిపించడానికి దూతలు వచ్చిన సమయంలో లోతు కూడా ఆ దూతల్ని చూసి నా ప్రభువులారా అని చెప్పి సంబోధిస్తాడు. అది ఆదికాండం 19 అధ్యాయం 2 కనపడుతుంది. ఇలాగ మనము దేవుని యొక్క ఈ ఎడనాయ్ అనే పదము ద్వారా మన జీవితంలో ఆయన యజమానుడిగా ఉన్నాడు, ఆయనకి మనము సర్వభౌమాధికారము మన జీవితాల మీద ఇస్తున్నామని మనం అర్థం చేసుకోవాలి. ఆయనే మన జీవితాలకి సార్వభౌముడు. ఆయన ప్రణాళికకి బయటగా మనము, ఆయన ఆలోచనకి విరుద్ధముగా మనం ఏది చేయలేము. ఆయన నిర్ణయించింది ఎవరూ కూడా ఆపలేరు. మనము రోమీలకు రాసిన పత్రిక 8 అధ్యాయం 35 నుండి 39 చూసినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 8 అధ్యాయం 35 నుండి 39, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబావు వాడెవడో, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున, ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వచనాల్లో 35, 36 వచనాల్లో ఆయన ప్రేమ నుండి మనల్ని ఎవరు విడదీయలేరు. ఎలాంటి శ్రమలు వచ్చినా సరే, ఎలాంటి హింసలు వచ్చినా సరే, ఉపద్రవములు వచ్చినా సరే, ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు కనుక, ఆయన మన మీద ప్రేమ కలిగి ఉన్నాడు కనుక ఆయన ప్రేమ నుండి మనల్ని ఎవరు విడదీయలేరు అని మనకి ఇక్కడ తెలుస్తోంది. ఫిలిప్పులకు రాసిన పత్రిక 2 అధ్యాయం 9 నుండి 11 చూసినట్లయితే, ఫిలిప్పులకు రాసిన పత్రిక 2, 9 నుండి 11 ఆయనకి మన పట్ల ఉన్న ఆ సార్వభౌమాధికారము, కంప్లీట్ అథారిటీ ఏ విధంగా ఉందో మనము తెలుసుకోగలుగుతాం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఈ విధముగా ఆయన సార్వభౌమాధికారిగా ఉన్నాడు ఈ లోకానికి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా,
మన ప్రభువు, మన యజమానుడు, మనని ఏలినవాడు, మన ఎడనాయ్ దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన మన జీవితం పట్ల ఏది నిర్ణయిస్తాడో దాన్ని ఎవరూ కూడా ఆపలేరు. మనము ఈ విషయాన్ని గ్రహించి ఆయన ప్రణాళికకి విరుద్ధముగా, లేకపోతే ఆ ప్రణాళిక ఆయన ప్లాన్కి బయటగా ఏది కూడా మనం చేద్దాం అనుకోకుండా ఆయన సార్వభౌమాధికారానికి మనల్ని మనం సమర్పించుకుందాము. మిగిలిన నామముల గురించి మిగతా ఎపిసోడ్స్లో నేను రికార్డ్ చేస్తాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.